హీరోగా నటించిన దేవరా సినిమా ఇంకొద్ది రోజుల్లో విడుదలవుతోంది. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఏమో కానీ సినిమా మీద నెగిటివిటీని కావాలనే పెంచేస్తున్నారు. జస్ట్ టీజర్ ట్రైలర్ చూసి అబ్బా ఇది ఆచార్య మూవీ, ఆ సినిమా హిట్ కాకపోవడంతోనే ఈ సినిమాను కొంచెం మార్చి తీశారు అంటూ నోటికొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు కావాలనే కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఏదేదో జరిగిపోతోంది అంటూ ప్రచారం చేస్తున్నారు. అదంతా దేనికోసం చెప్పండి? మెగా ఫ్యాన్స్లో దేవరా సినిమా మీద నెగిటివిటీ క్రియేట్ చేయడానికేనా? ట్రైలర్ చూడగానే సినిమా తేడా కొడుతుందంటూ కామెంట్లు. మొబైల్ ఫోన్లో చూడడానికి, థియేటర్లో చూడడానికి చాలా తేడా ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. కాబట్టి మీ చేతుల్లో ఫోన్లో చూసేదానికి, సినిమా థియేటర్లో చూడడానికి చాలా తేడా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు సినిమాల్లో ఒకప్పుడు అండర్ వాటర్ సీన్స్ అంటే చాలా తక్కువ, చాలా 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 తక్కువ. ఏదో ఒకరిద్దరు డైరెక్టర్లు ప్రయత్నించారు, వదిలిపెట్టేశారు. ఎందుకంటే ఆ రేంజ్ అవుట్పుట్ రాలేదని ఆ డైరెక్టర్లకు కూడా తెలుసు. ఛత్రపతి సినిమాలో కూడా షార్క్ సీన్ ఉంటుంది, కానీ ఓ కాలంలో హాలీవుడ్లో వచ్చిన జాస్ సినిమాతో పోల్చారు తెలుసా? మీరు మాత్రమే ఆ సినిమా చూసారా? ఆ హాలీవుడ్ సినిమాను జక్కన్న చూసి ఉండరా? బడ్జెట్ పరిమితులు అనేటివి అప్పట్లో ది గ్రేట్ రాజమౌళి గారికి కూడా ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇప్పుడు దేవరా సినిమా విషయంలో నెగిటివిటీని కావాలనే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మీరు అనుకున్నది మాత్రమే అక్కడ ఉండాలా? మనం తీస్తుంది ఏమైనా మెగ్, డీప్ బ్లూ సీ లాంటి సినిమాలా చెప్పండి? దేవర సినిమాలో ఓ సన్నివేశం కోసం ఆ షార్క్ సీన్ని పెట్టారు. ఆ సీన్ ముందు ఏ ఎమోషన్ కనెక్ట్ అవుతామో, ఏ హీరోయిజం ఎలివేషన్ కోసం ఆ సీన్ను పెట్టారో అర్థం చేసుకోకుండా అప్పుడే విమర్శలు చేస్తున్నారు. దేవరా సినిమా మెరైన్ లైఫ్ గురించి అనుకొని రాకండి. ఇదేమి సముద్రంలో ఉండే చేపల గురించి, బయట ఉండే తెప్పల గురించి చూపించే సినిమా కాదు. ఇది పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. దేవర సినిమా కమర్షియల్ సినిమా అని మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. అందుకే కమర్షియల్ సినిమాల్లో ఉండే సాధారణంగా కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, నరుక్కోవడాలు ఈ సినిమాలో కూడా ఉంటాయి. వాటి చుట్టూ హీరోయిజం ఉంటుంది, ఆ సీన్కు తగ్గట్టు ఎలివేషన్స్ తప్పకుండా ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి మీరు ఏదేదో ఊహించేసుకొని సినిమా థియేటర్కి రాకండి. వచ్చి అలాంటి ఉద్దేశం ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవుతారు. సినిమాను చూడకుండానే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కూడా అంతే దారుణం. ప్రతి ఒక్కరికి ఒక అభిమాన హీరో ఉంటాడు. అరే మంచి సినిమా మీద అనవసరమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారే అని గతంలో రిలీజ్ అయిన సినిమాల గురించి ప్రతి ఒక్క అభిమాని అనుకునే ఉంటారు. ప్రతి ఒక్క హీరో విషయంలో జరిగే ఉంటుంది. మొన్న గుంటూరు కారం విషయంలో కూడా అదే జరిగింది. రమణగాడి వైబ్ అన్నది పట్టించుకోకుండా సినిమాలో మైనస్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. సలార్ సినిమా విషయంలో కూడా మ్యూజిక్ బాగా లేదు అంటూ ఊరికే తిట్టారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తారు, సలార్ ఫైట్ని ఎంజాయ్ చేస్తారు, అందులో ఉన్న బీజిఎంకి మీకు మీరే ఎలివేషన్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు కూడా దేవరా సినిమా గురించి నెగిటివ్ చెప్పే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నచ్చినా కూడా నచ్చలేదని చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎన్టీఆర్ చేతుల్లోకి ఆయుధం వచ్చిందంటే పూనకాలు పక్కాని ఎప్పుడో నిరూపించుకున్నాడు. ఆది సింహాద్రి సినిమాల టైంలోనే ఎన్టీఆర్ ఆ విషయంలో తోపని నిరూపించుకున్నాడు. అరవింద్ సమేత ఓపెనింగ్ సీన్లో ఎంతటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? ఇక దేవర సినిమాలో ఆయుధాలనే పూజించే బ్యాచ్ అంటే థియేటర్లో అరాచకాలు, అరుపులే ఉంటాయి. అనిరుద్ధ్ ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తాడో ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా నిరూపించేసుకున్నాడు. ఎన్టీఆర్ సినిమాకు అనిరుద్ధ్ మ్యూజిక్ కొట్టాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అది ఈ సినిమాతో సెట్ అయింది. థియేటర్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేకలు తప్ప ఇంకేమీ వినిపించవు. అన్నిటికంటే మించి సినిమా డైరెక్టర్ కొరటాల శివ గారి గురించి జరుగుతున్న ట్రోలింగ్ ఏంటి? ఒక్క ఆచార్య సినిమా ఫ్లాప్ అయితే ఆయన స్థాయి దిగజారినట్లా? ఏంది కథ? అంతకుముందు మిర్చి సినిమా చూడలేదా? ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేశారు ఆ సినిమాని? జనతా గ్యారేజ్ చూడలేదా? నందమూరి అభిమానులు మాత్రమే కేకలు పెట్టారా? ఇక్కడ కొడితే కేరళలో కూడా విజిల్స్ వినపడ్డాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలను మర్చిపోయారా? చెప్పండి. ఆయన కథలు రాసిన సింహ, భద్రా సినిమాలు క్లాసిక్ హిట్లు కాలేదా తెలుగులో? కాబట్టి ఏ భయం లేకుండా, బెదురు లేకుండా దేవరా సినిమాకు రండి, ఎంజాయ్ చేయండి.
వెధవల మాటలు అస్సలు నమ్మకండి. సినిమా మీద హైప్ ఏ మాత్రం తగ్గించుకోకండి. సినిమాను ప్రేమించండి. దేవరా సినిమాతో టాలీవుడ్ యునైటెడ్గా ఉందని నిరూపిద్దాం.